హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్ ఎట్ శామ్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా చేసిన ఒక అద్భుతం. అదే మన ఆగ్రాలోని తాజ్మహల్. ప్రేమకి గుర్తు అని అందరూ అంటారు, కానీ దీని వెనుక ఉన్న హిస్టరీలో చాలా డెప్త్ ఉంది. పదండి, ఆ విశేషాలేంటో చూసేద్దాం. తాజ్మహల్, ఆ అద్భుతం వెనుక అసలు కథ. మనం పైకి చూసే ఆ తెల్లటి పోలరాయి కట్టడం వెనుక ఒక గొప్ప ఎమోషన్ ఉంది. షాజహాన్ చక్రవర్తికి తన భార్య ముంతాజ్ మహల్ అంటే ప్రాణం. అయితే 1631లో తన 14వ బిడ్డకు జన్మనిస్తూ ముంతాజ్ చనిపోయింది. ఆ బాధలో షాజహాన్ పిచ్చోడైపోయాడు. ఆమె జ్ఞాపకంగా భూమిమీద ఎక్కడా లేని విధంగా ఒక సమాధి కట్టాలని ఫిక్సయ్యాడు. ఎవరూ ఊహించని కష్టాలు. 22 ఏళ్ల కష్టం. ఇది ఏదో నెల రోజుల్లో కట్టేసింది కాదు. బాసు 1632లో మొదలుపెట్టి 1653 వరకు, అంటే దాదాపు 22 ఏళ్లు కట్టారు. 20,000 మంది సైన్యం, ఇంజనీర్లు, శిల్పులు, కూలీలు కలిపి 20,000 మంది రాత్రి పగలు కష్టపడ్డారు. ట్రాన్స్పోర్ట్, రాజస్థాన్ నుంచి తెల్లటి మకరానా పాలరాయిని తెప్పించడానికి సుమారు 1000 ఏనుగులను వాడారంటే నమ్ముతారా? ఆ టెక్నిక్ మామూలుగా లేదుగా. అప్పట్లో ఇప్పుడున్నట్టు సిమెంట్ లేదు, భారీ మెషీన్లు లేవు. కాని యమునా నది ఒడ్డున అంత భారీ కట్టడం కుంగిపోకుండా ఉండటానికి ఎబోనీ అనే ఒక రకమైన చెక్కదుంగలతో పునాది వేశారు. ఈ చెక్కకు ఒక స్పెషాలిటీ ఉంది. దీనికి ఎంత నీరు తగిలితే అంత గట్టిపడుతుంది. యమునా నది వాటర్ వల్ల ఆ పునాది ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది. మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్. చేతులు నరికేశారా? పనిచేసిన వాళ్ల చేతులు నరికేశారని మనం వింటుంటాం కదా. నిజానికి అది ఒక పుకారు మాత్రమే. వాళ్లకు బోలెడంత డబ్బు ఇచ్చి మళ్లీ ఎక్కడా ఇలాంటి కట్టడం కట్టకూడదని అగ్రిమెంట్ చేయించుకున్నారట. రంగులు మారుతుంది. తాజ్మహల్ తెల్లవారుజామున పింక్ కలర్లో, మధ్యాహ్నం వైట్ కలర్లో, రాత్రి వెన్నెల్లో గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. అంటే రోజంతా ఒకేలా ఉండదు. 4 పిల్లర్లు. తాజ్మహల్ చుట్టూ ఉన్న 4 స్తంభాలు స్ట్రెయిట్గా ఉండవు, కొంచెం బయటికి వంగి ఉంటాయి. ఎందుకంటే